వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద నూతనంగా శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 11:45 నిమిషాలకు శివ పార్వతుల విగ్రహ ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ధర్మకర్త వజ్రగిరి శర్మ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగగా ఒంగోలులోని మంగమూరు డొంకలో గల శారద పిల్లల ఆసుపత్రి అధినేత శ్రీనివాసరావు, శారదా దంపతులు వారి సంతానం మాలిని, శివరామకృష్ణను ఈ ప్రతిష్ఠా విగ్రహాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరంలోని భక్తులు విచ్చేసి శివ పార్వతుల యొక్క ఆశీస్సులు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు రాంప్రసాద్, జగదీష్, సతీష్, అమరస్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు అద్దంకి బస్ స్టాండ్లో గల శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగినది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం తీసుకొని సుఖ సంతోషాలతో తిరిగి వెళ్ళారు. చాలా సంతోషం. చాలా 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతాం అనుకొని ఏదో ఒక ఆటంకాలతో ముందుకు జరగకుండా ఉండిపోయింది. మన కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి రోజు దిగ్విజయంగా అందరూ 15 మంది 20 మంది కార్యవర్గ సభ్యులు చూసుకొని అనుకోకుండా అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, పుర ప్రజల సహకారంతో ధ్వజస్తంభ స్థాపన, స్వామివారి విగ్రహ ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట, కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిష్ట, అన్నపూర్ణేశ్వరీదేవి ప్రతిష్ట, మరియు లలితాదేవి, కాలభైరవుడిది, మళ్ళీ నందీశ్వరుడిది, మిగతా సమస్త దేవతల ప్రతిష్ట జరిగింది. కావున మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ రోజున హైందవ ధర్మం చాలా ముందుకు వెళ్తుంది కాబట్టి అందరూ హైందవ ధర్మాన్ని పాటిస్తూ అర్థమైందా ఇంకా 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 స్వామివారి సేవలు ధరించి మనం అందరం ముందుకు వెళ్ళాలని సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు, అందరూ ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని స్వామివారి మనందరినీ ఆశీర్వదించాలని కలకాలం మనం అందరం సంతోషాలతో ప్రజలు ఉండాలని ఒంగోలు ప్రభుత్వానికి మనకందరికీ స్వామివారి అనుగ్రహం సదా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున అద్దంకి బస్ స్టాండ్ సమయంలో గల శ్రీ గౌరీ ఉమాశంకర ఉమామహేశ్వర దేవాలయం నందు ఈ రోజున 11:45 స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. శివపార్వతులు ధ్వజస్తంభ ప్రతిష్టాపన తరువాత అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని స్వామి యొక్క కృపకు ఆశీస్సులై వారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సర్వమంగళాని భవంతు.